వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు లెడ్జర్ అకౌంట్స్ లో సెకండ్ ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లం జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ అకౌంట్ అనేది ఏ విధంగా వేయొచ్చు అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు మనం లెడ్జర్ అకౌంట్స్ లో సెకండ్ ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. లెడ్జర్ అకౌంట్ అనేది వేసే ముందు మనకి ఏంటంటే ఫస్ట్ ఎంట్రీ ఏమొస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వేజెస్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్ అని రాసాం. అంటే వేజెస్ అనేది మనకి చూస్తే డెబిట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే డెబిట్ సైడ్ వెళ్ళి ఏం రాస్తామంటే టు క్యాష్ అకౌంట్ అని రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది వేజెస్ అకౌంట్, డెబిట్ సైడ్ అంటే ఇటువైపున ఏం రాస్తామంటే టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. రాసి టు క్యాష్ అకౌంట్ వేజెస్ ఎంత ఉంది అంటే 500 ఉంది కాబట్టి 500 అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎంట్రీలో వేజెస్ అనేది ఎక్కడైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. మనకి అని కనిపించట్లే అంటే ఒకటే ఉంది కాబట్టి ఒకటే రాసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటే ఉన్నప్పుడు ఇంకా టోటల్ చేసేసుకుని బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ అనేది రాయాల్సి ఉంటుంది. 500 2019 ఆగస్ట్ 31 అని స్టార్ట్ చేయాలి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 100. క్యారీ డౌన్ వాల్యూ ఏదైతే ఉందో అది నెక్స్ట్ మంత్ కి ఏమవుతుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. 42 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత అంటే 500. ఇక్కడికి మనకి అకౌంట్ కంప్లీట్ అయింది.